దేశంలో క్రికెట్ ఉన్నంత మోజు చెప్పలేనిదే. అజారుద్దీన్ లాంటి గొప్ప వ్యక్తిని ఇండియా క్రికెట్ కు అందించినది హైదరాబాద్ అందించిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వి హనుమంతరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్-19 T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ను క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అంబర్పేట్ వాటర్ వర్క్స్ గ్రౌండ్ లో టోర్నమెంట్ కు హాజరైన మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ బెంగళూరు టీంలకు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ వి హనుమంతరావు మాట్లాడుతూ ఆటలకు ఆదరణ చాలా ఉందని, ఆటల పట్ల సీఎం కు చాలా మక్కువ ఉందన్నారు. సీఎం ఆటలకు ఎక్కువ ఆదరణ ఇస్తున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ముఖ్యమని, విద్యార్థులకు శారీరక శ్రమ లేక మానసికంగా ఎదగలేకపోతున్నారన్నారు. క్రీడలు అడిగితేనే ఆరోగ్యంగా ఉంటారన్నారు. अल्लाह ने उनको इतना अच्छा मौका दिया, चेयरमैन बनाए, तो मेरी उनसे एक गुजारिश है कि आपके लिए काम इतना आसान नहीं है, आपके लिए इतना काम इतना हेलो हेलो सुनिए, आपके लिए इतना काम आसान नहीं है, बट कोशिश करके आप यहाँ पे 4 फ्लड लाइट लगा दीजिए, वो एकदम सोने पे सुबह होगा। और रोहन रेड्डी साहब तो यहीं पे है। रोहन भाई, आपकी कॉन्स्टिट्यूएंसी, आप जब भी मैं कुछ भी चाहिए क्रिकेट में स्पोर्ट्स में आपको भी बोलूँ, अगर मैं ठीक है, मैं अलग दूसरा मंत्री हूँ बट लेकिन कभी भी मेरी अगर जरूरत रही तो मुझे बुलाना। और एक दूसरी एक गुजारिश है कि हर डिस्ट्रिक्ट में आप सीएम साहब से बात करके आप क्या बोलते तो सीएम साहब आप स्पोर्ट्स में बहुत आगे बढ़ रहे हैं, क्योंकि वो खुद फुटबॉल प्लेयर है, वो खुद जबरदस्त स्पोर्ट्समैन है। तो उनसे मिलकर आप हर डिस्ट्रिक्ट में अगर लैंड मिलेगा तो मेरे ख्याल में यहाँ पे आपको बिल्कुल अच्छा हो जाएगा और हर डिस्ट्रिक्ट में क्रिकेट खेलने का मौका मिलेगा। దయచేసి ఇవాళ మా ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి అజరుద్దీన్ గారు వచ్చినటువంటి శాసనసభ్యులు రిక్వెస్ట్ ఏంటంటే 10 నాడు నేను చాలా మందికి రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా నుంచి చెప్పిన లక్ష్మణ్ అందరి పిల్లలను అందరినీ అన్ని స్కూళ్ళకి వెళ్ళి మందిని తెమ్మన్నారు. ఇవాళ హాస్టల్స్ ఉన్నాయి. మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ రోజు ఎల్బీ స్టేడియంలో విద్యార్థులు ఎక్కువ ఉంటే వాళ్ళు బాగా ఆడతారనే ఉద్దేశం, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పారు. కాబట్టి దీని మీద 10వ తేదీ శ్రీకాంత్ గారు, అవినాష్ గారు, అమర్జిత్ గారు, సాదిక్ గారు, మాజీ కార్పొరేటర్లు అంబటి రాంబాబు గారు, రమేష్ గారు, క్రీడా అభిమానులందరికీ, నా మిత్రులు నాయుడు ప్రకాష్ గారు ఉన్నారు, క్రీడా అభిమానులందరికీ నమస్కారం. ఇవాళ దాదాపు 10 టీములు 1920 టోర్నమెంట్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ టోర్నమెంట్ 19వ సంవత్సరం ఇవాళ జరిగింది. 17 ఏమో తమిళనాడులో మన అక్కడి ఎక్స్ఎంపీ అయినటువంటి హరును వాళ్ళు ఇప్పుడు కొడుకు చేస్తున్నారు. అదే కదా అండర్-14 అక్కడ మన అమర్జీత్ వారితో పాటు భూపేందర్ సింగ్ కూడా అక్కడ చేస్తున్నారు. అంటే ఇది 19 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా 19 ఇక్కడ, 17 తమిళనాడు, 14 అటు మన హర్యానాలో. దీని ఉద్దేశం ఒకటే, మేము పెట్టినప్పుడు ఒకటే ఆలోచన చేసిన, క్రికెట్ అనగానే కాస్ట్లీ గేమ్, కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాడే ప్యాడ్ అన్నీ, గ్లోజెస్, బట్టలు, షూస్, ఇవన్నీ ఎవడు కొంటారు. కానీ మనం ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు కూడా టాలెంట్ ఉన్నదని. గ్రామాలు ఉన్న క్రీడాకారులు కూడా క్రికెట్ ఆడాలన్న ఉద్దేశంతో దానికి నేను సక్సెస్ అయినా. హనుమాన్ విహారీ ఇందులోనే గెలిచాడు. మొన్న వర్మ కూడా మన ఆల్ ఇండియా దాంట్లో ఆడాడు. అదేవిధంగా మొహమ్మద్ సిరాజ్ కూడా వాళ్ళ నాన్న ఆటో రిక్షా నడిపిస్తున్నాడు, అతను కూడా ఇండియాకు ఆడుతున్నాడు. నా ఉద్దేశంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా, రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, ఎట్టి పరిస్థితులలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని పూనుకున్న. గతంలో విజయనగరంలో కోరుకొండ సైనికులో ట్రైబల్ స్పోర్ట్స్ మీట్ పెట్టాను 3 ఏళ్ళు. ఆ తర్వాత క్రికెట్ పెడుతున్నది తప్పనిసరిగా. దానికంటే
ఇవాళ నాకు ఎందుకు సంతోషం ఉందంటే రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ లేదు, కానీ ఆయన #1 సిటీ చేయాలి, కొత్త స్టేట్ చేయాలి, భారతదేశంలో తెలంగాణ #1 కావాలనే ఆలోచనతో పాటు స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తా అన్నాడు. అందుగురించి మన స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేయాలంటే ఇప్పటి నుంచే స్కూల్ పిల్లలకు వాళ్ళ ఆలోచనలో కాలేజ్ పిల్లలకు ముందుకు తీసుకురావాలంటే స్పోర్ట్స్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు. వాళ్ళు ఏదో విధంగా ఏది పనిలో కనిపిస్తే స్పోర్ట్స్ ఆడుతుంటే మిగతా అన్నీ దూరం అవుతాయి. అందుగురించి ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా అజరుద్దీన్ కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా. ఎందుకంటే శివసేన రెడ్డి స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నాడు, అదే మంత్రి ఉన్నాడు శ్రీహరి, తప్పనిసరిగా స్పోర్ట్స్కు కోచెస్ ప్రతి జిల్లాలలో ఒక స్పోర్ట్స్కు అన్నిటికీ ఇవాళ రెవెన్యూ ఆఫీసర్కి ఉంటుంది, అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది, పోలీసు వాళ్ళకు ఆఫీస్ ఉంటుంది, కానీ ప్రతి జిల్లాలలో ఇది స్పోర్ట్స్ గతంలో కొన్ని ఎకరాలు అలో చేసింది కానీ దాని పని జరుగుతలేదు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వంలో కొంత అలాట్ చేసిందో దాన్ని స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేయాలని, అదేవిధంగా మంచి కోచెస్కు మంచి జీతాలు ఇచ్చి స్పోర్ట్స్లో ఎవరైతే బాగా ముందుకు వస్తున్నారో మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఏది ₹1 ఇండ్ల స్థలాలు ఇస్తున్నారు. అదేవిధంగా అప్కమింగ్ అంటే వాడు పెరుగుదల చేసేటప్పుడు ప్రభుత్వం కూడా సాయం చేయాలి అనేది నా ఉద్దేశం. ఏ విధంగా బీసీ స్కాలర్షిప్ ఇస్తుందో మంచి స్పోర్ట్స్ మెన్స్కు కూడా బాగా ఆడుతుంటే అతనికి కూడా స్కాలర్షిప్ ఇస్తే వాడు బాగా ఆడుతాడు దేశానికి. అదే నా ఉద్దేశం. దీంతో పాటు ఆయన నిన్న 10వ తేదీ నాడు ఫైనల్స్ ఉంటుంది. ఆ ఫైనల్స్లో ముఖ్యమంత్రి గారు అన్నారు రేజ్ హనుమంతరావు గారు అందరు స్పోర్ట్స్ మెన్ అంటే అందరూ ఆడుతుంటారు డిఫరెంట్ గ్రౌండ్లలో, కానీ స్కూల్ పిల్లలను అందరిని పిలవాలన్నాడు. అప్పుడే అక్కడ ఎవరు లక్ష్మణ్ ఉండే సోషల్ వెల్ఫేర్ లక్ష్మణ్ అన్ని హాస్టల్ పిల్లలకు స్కూల్ పిల్లలను తీసుకురావాలన్నాడు. మొన్న ప్రభాకర్కి ఏం చెప్పిండంటే ఆయన బస్సెస్ కూడా పెట్టాలని చెప్పిండు. కనుక మన దగ్గర నుంచి మన అంబర్పేట కాకుండా ఇక్కడ మన సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏడేడైతే హాస్టల్స్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా 2 గంటల వరకు ఏది ఎల్బీ స్టేడియానికి రావాలి. ఆయన ఆలోచన ఏమిటి అనేది వచ్చే తరం వారికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి మన శాసనసభ్యులు, కార్పొరేటర్సు, మండల అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున జనం వస్తే ఆయన కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్లో స్పోర్ట్స్కు సిటీ అవుతుంది కాబట్టి మన దగ్గర నుంచి కూడా గోల్డ్ మెడల్స్ వస్తాయి అన్ని ఆటలు. ఒకప్పుడు ఫుట్బాల్ ఒలింపిక్స్లో 6 ఆడారు. ఇవాళ ఒలింపిక్లో ఎవరు లేరు. కనుక ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్లేయర్గా చూశాను నేను. ఆయన ఏదైతే మెస్సీ వచ్చినప్పుడు ఆయన ఆడడం చూస్తే ఆయనకు కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. కాబట్టి ఈ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయాలంటే అందరం కూడా ఆయన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి రాజీవ్ గాంధీ ఫైనల్స్కు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తున్నారు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది మినిస్టర్స్ మీరందరూ వస్తే ఏమవుతుంది, ముఖ్యమంత్రి గారికి కూడా ఆలోచన, మా మంత్రులు కూడా స్పోర్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారంటే మీ జిల్లాలలో కూడా స్పోర్ట్స్కు అవకాశాలు వస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చైర్మన్లు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, శాసనసభ్యులు, దానితో పాటు మంత్రులందరికీ నేను లెటర్ రాయబోతున్నా ఇవాళనే. అందరు మంత్రులు కూడా ఆనాడు సాయంత్రం 3:30కి వచ్చేస్తే ముఖ్యమంత్రి గారు 4:30 నుంచి మాట్లాడతారు. ఎందుకంటే లైట్లు లేవు, అది తీసేసారు కాబట్టి డే మ్యాచెస్ అవుతుంది. కనుక అందరి ముఖ్యమంత్రులకు, అందరికీ మంత్రులకు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులకు, అదేవిధంగా శాసనసభ్యులకు, స్పోర్ట్స్ లవర్స్ అందరు వారు కూడా తప్పనిసరిగా బస్సులు అరేంజ్ చేస్తాం. మన అంబర్పేట నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో స్కూల్ పిల్లలను స్పోర్ట్స్ మెన్ తీసుకుపోవాలని కోరుతున్నాం. అది గ్రాండ్ సక్సెస్ అది. దీనివల్ల ఫ్యూచర్లో స్పోర్ట్స్కు న్యాయం జరుగుతుంది. ఒకరోజు తెలంగాణ నుంచి ఎక్కువ మెడీలు రావడానికి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నా.